హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు అమల. మీరు చూస్తున్నది అమల టెక్టెడ్. ఈరోజు టాపిక్ వచ్చేసి యూకేజీ ఇంగ్లీష్ సంబంధించి గ్రామర్ బేసిక్స్. ఈ టాపిక్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్లో బేస్ పాయింట్, మెయిన్ హెడ్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గ్రామర్ బేసిక్స్. ఇది వస్తేనే మనకి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అన్నది, రైటింగ్ స్కిల్స్ అన్నది, సెంటెన్స్ ఫార్మేషన్ అన్నది అర్థమవుతుంది. సో ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసి పిల్లలకైతే ఎక్స్ప్లెయిన్ చేయండి, ఓకేనా? ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యూకేజీ ఇంగ్లీష్ గ్రామర్ బేసిక్స్. ఈరోజు మనం గ్రామర్ బేసిక్స్ కోసం క్లియర్గా వింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్లో మెయిన్ టాపిక్ ఏంటంటే గ్రామర్. ఈ గ్రామర్ వల్లే మన వర్డ్ అన్నది ప్రొనౌన్సియేషన్ చేయగలం, వర్డ్ అన్నది ఫామ్ చేయగలం. ఒకరితో మన ఫీలింగ్స్ కానీ లేదా ఒక ఎక్స్ప్రెషన్స్ కానీ ఏమైనా చెప్పాలంటే ఈ వర్డ్ ఫార్మేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ వర్డ్ ఫార్మేషన్ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అన్నది ఈ గ్రామర్ మీదే డిపెండ్ అయ్యి ఉంది. సో ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసి పిల్లలకైతే ఎక్స్ప్లెయిన్ చేయండి. అదేవిధంగా యూకేజీ ఇంగ్లీష్కి సంబంధించి చాలా క్లాసెస్ అయితే క్లియర్ చేయడం అయితే జరిగింది. ఇన్కేస్ ఆ వీడియోస్ కనుక ఎవరైనా చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. అసలు గ్రామర్ అంటే ఏంటి, అసలు గ్రామర్ ఎందుకు యూజ్ చేస్తాం, అది ఏ విధంగా ఉంటుంది, ఒక సెంటెన్స్ ఎలా ఫామ్ చేయగలం అన్నది ఇప్పుడు చూద్దాం. గ్రామర్ ఈజ్ ది సెట్ ఆఫ్ రూల్స్. గ్రామర్ అనేది ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయన్నమాట. దట్ గవర్న్ హౌ వీ యూజ్ ఏ లాంగ్వేజ్ టు కమ్యూనికేట్ క్లియర్లీ అండ్ కరెక్ట్లీ. గ్రామర్ అన్నది సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయన్నమాట. ఒక లాంగ్వేజ్లో ఒక కమ్యూనికేట్ అవ్వాలన్నా, ఒక వర్డ్ ప్రొనౌన్సియేషన్ చేయాలన్నా, క్లియర్గా చెప్పాలన్నా, కరెక్ట్గా చెప్పాలన్నా కొన్ని వర్డ్స్ అన్నవి ఉంటాయి. ఆ వర్డ్స్ని ఎలా యూజ్ చేయాలన్నది ఈ గ్రామర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట, ఓకేనా? ఇట్ హెల్ప్ అస్ స్ట్రక్చర్ సెంటెన్స్ అండ్ యూజ్ వర్డ్స్ ప్రాపర్లీ. అంటే ఈ గ్రామర్కి సంబంధించి ఒక వర్డ్ ప్రొనౌన్సియేషన్ చేయాలన్నా, ఒక వర్డ్ రాయాలన్నా ఒక స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. ఒక సెంటెన్స్ ఫామ్ చేయాలంటే ఒక స్ట్రక్చర్ ఉంటుంది. దానివల్లే వర్డ్ అన్నది ప్రాపర్లీగా ఒక వర్డ్ అన్నది ఫామ్ అవుతుంది అనమాట. ఒక స్ట్రక్చర్ సెంటెన్స్ అనమాట. దానివల్ల వర్డ్ అన్నది ప్రాపర్గా కన్వే అవుతుంది అనమాట. అర్థమైందా? అది మెయిన్ ఏంటంటే వర్డ్. అదేవిధంగా సెంటెన్స్. వర్డ్ అంటే పదం, సెంటెన్స్ అంటే పదజాలం. అర్థమైందా? ఒక వర్డ్ని అన్నీ మిక్స్ చేస్తే ఒక సెంటెన్స్గా ఫామ్ అవుతుంది, ఓకేనా? అసలు వర్డ్లో మనం యూజ్ చేసేది ఏంటో చూద్దాం ఇప్పుడు. నోయింగ్ హౌ టు యూజ్ నౌన్స్, వెర్బ్స్, యాడ్జెక్ట్స్, అదేవిధంగా ఆర్టికల్స్ కూడా యూజ్ చేస్తాం. ఒక వర్డ్ ప్రొనౌన్సియేషన్ చేయాలన్నా, ఒక వర్డ్ ఫామ్ చేయాలన్నా మెయిన్ మనం యూజ్ చేసేది నౌన్, వెర్బ్, యాడ్జెక్ట్స్, ఓకేనా? సెంటెన్స్ అంటే వర్డ్స్ అన్నీ మిక్స్ చేస్తే, అర్థమైందా? అరేంజింగ్ వర్డ్స్ మీనింగ్ఫుల్. వర్డ్స్ అన్నీ ఒక ఆర్డర్లో మీనింగ్ వచ్చే విధంగా అరేంజ్ చేయడం వల్ల ఒక సెంటెన్స్ ఫార్మేషన్ అన్నది జరుగుద్ది, ఓకేనా? మనకి ఒక సెంటెన్స్ ఫామ్ అవ్వాలంటే వర్డ్స్ అన్నీ అరేంజ్ చేయాలి. ఆ అరేంజ్ చేయడం వల్ల వచ్చిన మీనింగ్ఫుల్ వర్డ్నే సెంటెన్స్ అంటారు, ఓకేనా? గ్రామర్ అంటే అర్థమైంది కదా. ఇప్పుడు అసలు మనకి వర్డ్ ఫామ్ అవ్వాలంటే ఏముండాలి? నౌన్, వెర్బ్, యాడ్జెక్ట్స్. అసలు నౌన్ అంటే ఏంటో చూద్దాం. వాట్ ఈజ్ ఏ నౌన్? ఏ నౌన్ ఈజ్ ఏ వర్డ్ దట్ నేమ్స్ ఏ పర్సన్, ప్లేస్, యానిమల్స్ ఆర్ థింగ్స్. నౌన్ అన్నది ఒక నామకరణం, అంటే పేరుతో పలికే దాన్ని నౌన్ అంటారన్నమాట. అర్థమైందా? అది ఏంటంటే పర్సన్స్ అవ్వచ్చు, ప్లేస్ అవ్వచ్చు, యానిమల్స్ అవ్వచ్చు, థింగ్స్ అవ్వచ్చు. పర్సన్స్ టీచర్, బాయ్, గర్ల్, హీ, షీ, ఇవి ఉన్నాయి చూడు, ఇలా పర్సన్స్ అనమాట. బాయ్ అంటే ఒక పర్సన్ నేము, అంటే బాయ్ అంటే ఒక జెండర్, గర్ల్ ఒక జెండర్, టీచర్ ఒక పర్సన్, మదర్ ఒక నేము, అట్లాగనమాట. పర్సన్స్ అన్ని నేమ్స్ని కలిపి నౌన్ అంటారు. అదేవిధంగా ప్లేసెస్ లైక్ స్కూల్, పార్క్, ఇండియా, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా జూ, ఇవన్నీ ప్లేసెస్ అన్నీ కూడా నౌన్గానే తీసుకుంటాం అనమాట. యానిమల్స్ డాగ్, క్యాట్, ఎలిఫెంట్, జిరాఫ్, జీబ్రా, ఇవన్నీ కూడా మనకి నౌన్గానే వస్తాయి. అంటే నౌన్ అంటే నేమింగ్ వర్డ్ అనమాట. ఒక పదం యొక్క, ఇది బుక్ ఉంది, బుక్ అనేది ఒక నేము, అవునా? అదేవిధంగా ఒక బాక్స్ తీసుకొని, మీరు పెన్సిల్ బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్ అనేది ఒక నేము. అలాగా ప్రతి దానికి ఏదైతే నేమ్ ఉందో దాన్ని నౌన్ అంటారన్నమాట. థింగ్స్ బాల్ ఒకటి, బుక్ ఒకటి, చైర్ ఒకటి, అదేవిధంగా పెన్ను, పెన్సిల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైతే నేమ్ అయితే మెన్షన్ చేస్తామో దాన్నే నౌన్ అంటారు. క్లియర్గా అర్థమైందా? నౌన్ అంటే ఏంటి?
నౌన్ ఈజ్ నథింగ్ బట్ నేమింగ్ వర్డ్. ఓకేనా? ఎనీథింగ్ యూ కెన్ సీ, టచ్ ఆర్ నేమ్ ఈజ్ ఏ నౌన్. అంటే మనం చూసేదాన్ని, అదేవిధంగా మనం టచ్ చేసేదాన్ని, ఏదైతే నేమ్ ప్రొనౌన్సియేషన్ చేస్తామో దాన్ని కూడా నౌన్ అని అంటారు. అర్థమైందా? క్లియర్గా అర్థమైందా? నౌన్ ఈజ్ నథింగ్ బట్ నేమింగ్ వర్డ్. మనం ఏ వస్తువు తీసుకున్నా, ఏ పర్సన్ తీసుకున్నా, ఏ ప్లేస్ తీసుకున్నా, ఏ థింగ్ తీసుకున్నా, ఏ యానిమల్ తీసుకున్నా దాని నేమ్ ప్రొనౌన్స్ చేసేదాన్నే నౌన్ అంటారు. ఓకేనా? వాట్ ఈజ్ వెర్బ్? వెర్బ్ ఆర్ యాక్షన్ వర్డ్స్. దే టెల్ అస్ వాట్ సమ్వన్ ఆర్ సంథింగ్ ఈజ్ డూయింగ్. వెర్బ్ అంటే క్రియ. ఇప్పుడు మనం ఒక టీచర్ కోసం చెప్తున్నా, ఆ టీచర్ ఏం చేస్తుంది? టీచ్ చేస్తుంది. అక్కడ జరుగుతుంది క్రియ అన్నది, అంటే లైక్ వెర్బ్ యాక్షన్ అన్నది జరుగుతుంది అక్కడ. అవునా? దాన్నే యాక్షన్ వర్డ్ అంటారు. అంటే యాక్షన్ జరిగేదాన్నే వెర్బ్ అంటారు. లైక్ ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను, నా వాయిస్ అన్నది రేజ్ అవుతుంది. ఇక్కడ నేను నా వాయిస్ బయటకు వస్తుందని నేను క్లాస్ చెప్తున్నాను, టీచింగ్ చేస్తున్నాను. దాన్ని ఏమంటారంటే ఇక్కడ ఒక వర్క్ అన్నది జరుగుతుంది, అంటే ఒక యాక్షన్ అన్నది జరుగుతుంది. దాన్నే వెర్బ్ అంటారు. అర్థమవుతుందా? నేమ్ ఉన్న పర్సన్ ఏదైతే చేస్తుందో దాన్నే వెర్బ్ అంటారు. మీకు క్లియర్గా అర్థమైందా? ఇప్పుడు నేనున్నాను అంటే ఒక పర్సన్ రాస్తుంది. రాయడం అన్నది ఏంటి? అక్కడ యాక్షన్. అవునా? యాక్షన్ జరుగుతుంది. అదేవిధంగా నేను ఇప్పుడు ఫుడ్ తింటున్నాను, తినడం అన్నది ఏంటి? ఒక యాక్షన్. అదేవిధంగా నేను రన్ చేస్తున్నాను, రన్నింగ్ అన్నది ఏంటి? ఒక యాక్షన్. అంటే మన బాడీ మూవ్ అవ్వడాన్ని ఒక యాక్షన్ మూవ్మెంట్ అంటారు కదా, అదనమాట. మన బాడీ ఏదైతే చేస్తుందో ఒక పర్సన్ కోసం చెప్తున్నాడో, ఆ పర్సన్ ఏం చేస్తున్నాడో దాన్ని చెప్పడాన్ని వెర్బ్ అంటారు అనమాట. వెర్బ్ మీన్స్ ఏంటంటే యాక్షన్ వర్డ్. యాక్షన్ చూడండి, రన్, జంప్, ఈట్, ప్లే, రీడ్. ఓకేనా? ఇప్పుడు నేను రీడ్ చేస్తున్నాను అంటే రీడ్ అన్నది ఏంటి? అక్కడ యాక్షన్. అక్కడ నేను చేస్తున్నాను కాబట్టి చేసే ప్రతి దాన్ని వెర్బ్ అని అంటారు. ఓకేనా? క్లియరా? ఎగ్జాంపుల్ ఏంటంటే ద బాయ్ రన్ అంటే రన్స్ అన్నది ఏంటి? ఇక్కడ యాక్షన్. బాయ్ అన్నది ఏంటి? నౌన్. ఓకేనా? అలాగనమాట. అర్థమైంది కదా? సింపుల్ సెంటెన్స్ విత్ వెర్బ్తో మనకు కొన్ని సింపుల్ సెంటెన్స్ రాసే చూడండి. ఐ ఈట్ అన్ యాపిల్. ఈట్ అన్నది ఏంటి? ఇక్కడ వెర్బ్. అంటే ఈట్ తినడం అన్నది ఏంటి? యాక్షన్. షీ జంప్స్ హై. జంప్స్ అన్నది ఏంటి? ఇక్కడ యాక్షన్, అంటే వెర్బ్. ది క్యాట్ స్లీప్స్ అన్నది ఏంటి? అక్కడ వెర్బ్, క్రియ జరుగుతుంది. ఓకేనా? ఇదనమాట వెర్బ్ అంటే ఏంటి? యాక్షనింగ్ వర్డ్. నౌన్ అంటే ఏంటి? నేమింగ్ వర్డ్. ఓకేనా? తర్వాత వాట్ ఈజ్ యాడ్జెక్టివ్? An adjective is a word that describes a noun. It tells us more about a person, place, animals or thing. ఏంటంటే ఇది ఒక అంటే లైక్ నౌన్ చేసే పనిని, నౌన్ చేసే ఎక్స్ప్రెషన్స్ని యాడ్జెక్టివ్ అంటారు. లైక్ ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అంటే అమల హ్యాపీగా ఉంది అని చెప్పి, హ్యాపీ అంటే ఏంటి? అది ఫీలింగ్. అర్థమైనా? హ్యాపీ అన్నది ఫీలింగ్. ఆ ఫీలింగ్నే యాడ్జెక్టివ్ అంటారు. అర్థమైందా? యాడ్జెక్టివ్ మీన్స్ ఫీలింగ్. ఐ సాడ్ అన్నది ఒక ఫీలింగ్. అర్థమైందా? అది నౌన్కి అనమాట. అది ఏ విధంగా చూస్తుందో, తను ఎలా ఫీల్ అవుతుందో అన్నది, అంటే లైక్ ఫీలింగ్స్ చెప్పడాన్ని యాడ్జెక్టివ్స్ అంటారు. ఓకేనా? ఇక్కడ ఏ హ్యాపీ బాయ్, ఏ కైండ్ టీచర్. కైండ్ అన్నది ఏంటి? యాడ్జెక్టివ్. హ్యాపీ అన్నది యాడ్జెక్టివ్. ఓకేనా? పర్సన్ విషయంలో. అదే డిస్క్రైబింగ్ ఏ థింగ్ విషయంలో ఏ రెడ్ బాల్ రెడ్ కలర్లో ఉందని చెప్తుంది, దాన్ని యాడ్జెక్టివ్ అంటారు. అంటే ఆ నౌన్ యొక్క అది ఏ విధంగా ఉంది, ఎలా ఉంది అని చెప్పడాన్నే యాడ్జెక్టివ్ అనమాట. ఏ బిగ్ హౌస్ ఎలా ఉంది? బిగ్ అనమాట. డిస్క్రైబింగ్ ఏ యానిమల్స్. ఏ క్యూట్ పప్పీ, క్యూట్ అన్నది ఏంటి? యాడ్జెక్టివ్. ఏ టాల్ జిరాఫీ, టాల్ అన్నది ఏంటి? యాడ్జెక్టివ్. అదేవిధంగా డిస్క్రైబింగ్ ఏ ప్లేస్ విషయం. ఏ బ్యూటిఫుల్ గార్డెన్, బ్యూటిఫుల్ అన్నది ఏంటి? యాడ్జెక్టివ్. ఏ క్లీన్ పార్క్, క్లీన్ అన్నది ఏంటి? యాడ్జెక్టివ్. అర్థమైందా? నౌన్ మీన్స్ నేమింగ్ వర్డ్, వెర్బ్ మీన్స్ యాక్షన్ వర్డ్, యాడ్జెక్టివ్ మీన్స్ నేమ్ అంటే నేమింగ్ వర్డ్. ఏ విధంగా ఉంది, ఎలా ఉంది, దాని ఫీలింగ్ ఏంటని చెప్పడాన్ని యాడ్జెక్టివ్ అంటారు. అర్థమైంది కదా? ఒక సెంటెన్స్ ఫామ్ చేయాలంటే నౌను, వెర్బ్, యాడ్జెక్టివ్ ఈ మూడు ఖచ్చితంగా ఉండాలి. ఓకే? చూడు కొన్ని సెంటెన్స్ అన్నది ఇచ్చాను. సెంటెన్స్ విత్ యాడ్జెక్టివ్. ది స్కై ఈజ్ బ్లూ. స్కై అన్నదేంటి? స్కై ఏ విధంగా ఉన్నదని చెప్తుంది? అది బ్లూ కలర్లో ఉంది అని చెప్తుంది. అదే
నేమింగ్ వర్డ్ ఏ విధంగా ఉంది, ఎలా ఉందని చెప్పడానికి కూడా యాడ్జెక్టివ్ అంటారు అనమాట. ఓకే, ఐ హ్యావ్ ఏ స్మాల్ బ్యాగ్. స్మాల్ అన్నదేంటి, ఆ బ్యాగ్ ఎలా ఉంది, స్మాల్గా ఉందంట, అది చెప్పడానికి ఏంటంటే యాడ్జెక్టివ్ అంటారు. దిస్ ఈజ్ ఏ సాఫ్ట్ పిల్లో. పిల్లో అన్నది ఏ విధంగా ఉంది, సాఫ్ట్గా ఉందంట. అర్థమైందా యాడ్జెక్టివ్ అంటే? ఇప్పుడు మనం ఆర్టికల్స్ అంటే ఏంటో చూద్దాం. వాట్ ఈజ్ ఏ ఆర్టికల్స్? వాట్ ఈజ్ ఆర్టికల్స్? ఆర్టికల్స్ ఆర్ స్మాల్ వర్డ్స్ వి యూజ్ బిఫోర్ నౌన్. దే ఆర్ ఏ, యాన్ అండ్ ది. ఆర్టికల్స్ అన్నది ఎప్పుడన్నా సరే నౌన్కి ముందు యూజ్ చేస్తామంట. అర్థమవుతుందా? అసలు ఆర్టికల్ అంటే ఏంటి? ఆర్టికల్ ఏంటంటే ఏ, ఎన్ అండ్ ది. అర్థమైందా? సమ్ టైమ్స్ ది అంటారు, సమ్ టైమ్స్ ద అంటారు. అంటే సెంటెన్స్ ఫార్మేషన్ బట్టి ఆ వర్డ్ ప్రొనౌన్సియేషన్ అన్నది మారుతుంది. ఓకేనా? నేను జస్ట్ వర్డ్ సెంటెన్స్ ఫార్మేషన్ అసలు ఏ విధంగా ఉంటుంది, దానికి ఏం అవసరం అన్నది జస్ట్ మీకు ఇంట్రడక్షన్ ఇస్తున్నాను అంతే. దీనికోసం డీప్గా ఫర్దర్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే నౌన్ కోసం అదేవిధంగా ఆర్టికల్స్ చెప్పాలంటే చాలా టైం పట్టుద్ది. ఎందుకంటే ది అన్నది ఎక్కడ యూజ్ చేస్తామో, దా అన్నది ఎక్కడ యూజ్ చేస్తాం, యాన్ ఎందుకు యూజ్ చేస్తాం, ఏ ఎందుకు యూజ్ చేస్తాం, ఇవన్నీ చెప్పాలంటే యూకేజీ వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు. సో అంటే అంత కాన్సెప్ట్ అంత అవసరం లేదు వాళ్ళకి. ఫస్ట్ ఆర్టికల్స్ అంటే ఏంటి, నౌన్ అంటే ఏంటి, వెర్బ్ అంటే ఏంటి, యాడ్జెక్టివ్స్ అంటే ఏంటి, సెంటెన్స్ ఫార్మేషన్ అంటే ఏంటి, ఇది ఒకటి తెలిస్తే వాళ్ళకి బేసిక్స్ చాలు. ఓకేనా? ఏ అండ్ యాన్ ఆర్ యూజ్డ్ ఫర్ వన్ థింగ్. అంటే ఏదన్నా ఒక వస్తువు కానీ ఒక ప్లేస్ కానీ దేనికోసమన్నా ఓన్లీ వన్ కోసం చెప్పడానికి ముందు నౌన్కి ముందు ఏ కానీ యాన్ కానీ యూజ్ చేస్తారు. ది ఈజ్ యూజ్డ్ వెన్ వీ టాక్ అబౌట్ సంథింగ్ స్పెసిఫిక్. అంటే ఏదైనా ఒక విషయం కోసం చెప్పినప్పుడు అదే స్పెసిఫిక్గా ఒకదానికోసమే చెప్పినప్పుడు దాని ముందు ది అన్నది యూజ్ చేస్తాం. లైక్ ఎగ్జాంపుల్, ది సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్, ది సన్. అలాగా ఏఎన్ అన్నది ఓన్లీ వన్ ఉన్న దానికి యూజ్ చేస్తాం. ఏ యూజ్ బిఫోర్ వర్డ్ దట్ స్టార్ట్ విత్ ఏ కాన్సనెంట్ సౌండ్స్. మనకి ఏ టు జెడ్ లెటర్స్లో ఇంగ్లీష్కి సంబంధించి కాన్సనెంట్స్, వొవెల్స్ ఉంటాయి. వొవెల్స్ మీన్స్ ఏంటంటే ఏఈఐఓయు, ఈ 5 లెటర్స్ని వొవెల్స్ అంటారు. కాన్సనెంట్స్ అంటే రిమైనింగ్ ఉన్నాయన్నీ కాన్సనెంట్ సౌండ్స్. అంటే 5 ఏమో వొవెల్ సౌండ్స్, 21 ఏమో కాన్సనెంట్ సౌండ్స్. ఓకేనా? ఈ ఫర్దర్గా క్లాసెస్ వచ్చినప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఏ అన్నదేంటి, కాన్సనెంట్ సౌండ్స్ వచ్చినప్పుడు యూజ్ చేస్తాం. ఏ క్యాట్, సి అంటే కాన్సనెంట్, అవునా? ఏ బాల్, ఏ డాగ్. యాన్ అన్నది ఎప్పుడు యూజ్ చేస్తాం? యాన్ యూజ్డ్ బిఫోర్ వర్డ్ దట్ స్టార్ట్ విత్ ఏ వొవెల్ సౌండ్స్. అర్థమైందా? ఏ ఏమో కాన్సనెంట్, యాన్ ఏమో వొవెల్ సౌండ్స్. ఎన్ యాపిల్, ఎన్ ఎలిఫెంట్, ఎన్ ఆరెంజ్. ఈ విధంగా వొవెల్ సౌండ్స్ వచ్చినప్పుడు యాన్ అన్నది యూజ్ చేస్తాం. అదేవిధంగా ది యూజ్ టు టాక్ అబౌట్ సంథింగ్ స్పెసిఫిక్ ఆర్ ఆల్రెడీ నోస్. అంటే మనకి ఏదన్నా తెలిసిన దానికోసమన్నా లేదంటే స్పెషల్గా దానికోసం చెప్పేటప్పుడన్నా ది అన్నది యూజ్ చేస్తాం. చూడండి, ది సన్, ది మూన్, ది బుక్. ఇట్లకి అది స్పెసిఫిక్ కోసం యూజ్ చేస్తాం, ఆల్రెడీ తెలిసిన దానికోసం కూడా యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? కొన్ని సెంటెన్స్ అన్నది ఇచ్చారు చూడండి. ది హ్యాపీ డాగ్ రన్స్ ఇన్ ది పార్క్. ది అన్నదేంటి మనకి, ఇది ఆర్టికల్, అవునా? చూడండి, హ్యాపీ, ది హ్యాపీ అంటే స్పెసిఫిక్గా చెప్తున్న హ్యాపీ కోసం. హ్యాపీ అన్నదేంటి, ఫీలింగ్ కదా, యాడ్జెక్టివ్. డాగ్ అంటే పేరు, అంటే నౌన్. రన్ అంటే అక్కడ ఏం చేస్తుంది, అది రన్, పరిగెడుతుంది, అంటే క్రియ, వెర్బ్, యాక్షన్, దాన్ని వెర్బ్ అంటారు అనమాట. అర్థమైందా? ఏ ఇదేంటి, ఆర్టికల్, అవునా? ఏ అన్నది ఆర్టికల్. బిగ్ అంటే ఏ బిగ్ ఎలిఫెంట్, అంటే ఓన్లీ వన్నే ఉంది. చూడండి, ఏ బిగ్ ఎలిఫెంట్ అంటే ఓన్లీ వన్ ఉంది. బిగ్ అన్నది ఏంటి, దాని సైజు, దాని ఫీలింగ్ చెప్తుంది. చూడండి, బిగ్ అన్నది యాడ్జెక్టివ్, ఎలిఫెంట్ అన్నది నౌన్, ఈట్స్ అన్నది అంటే తింటుంది, అంటే అక్కడ ఏంటి, యాక్షన్ జరుగుతుంది, దాన్ని వెర్బ్ అంటారు. అదేవిధంగా ది రెడ్ అంటే స్పెసిఫిక్గా రెడ్ కలర్ కోసమే చెప్తుంది అక్కడ, దానికోసం ఆర్టికల్ ది అన్నది యూజ్ చేస్తారు. రెడ్ అన్నది ఏంటి, యాడ్జెక్టివ్, ఎందుకంటే దాని కలర్ చెప్తుంది. కార్ అంటే నౌన్, మూవ్స్ అంటే క్రియ జరుగుతుంది, కదలడం, దాన్ని ఏమంటారు, యాక్షన్.
వెర్బ్ అనమాట. అంటే వెర్బ్. మూవ్స్ అన్నదంటే వెర్బ్. ది స్మాల్ బాయ్ ప్లే విత్ ఎ బాల్. ది స్మాల్ బాయ్ పర్టికులర్గా ఒక స్మాల్ బాయ్ కోసం చెప్తుంది, అవునా? కాబట్టి ది అన్నది యూజ్ చేసాం. ఇదేమి ఆర్టికల్, ది ఆర్టికల్. స్మాల్ బాయ్, స్మాల్ అన్నదేంటి యాడ్జెక్టివ్, అవునా? స్మాల్ అంటే ఇండికేట్ చేస్తుంది, అంటే బిగ్గా స్మాలా, టాలా, లాంగా, షార్టా ఫీలింగ్స్ చెప్తుంది. బాయ్ అన్నదేంటి నేమ్. ప్లేస్ విత్ ఏ బాల్, ప్లేస్ అంటే ఆడడం, అవునా? దాన్ని ఏమంటారు మనం? వెర్బ్. అదేవిధంగా ఏ బ్యూటిఫుల్ బర్డ్, ఏ బ్యూటిఫుల్ బర్డ్ అంటే ఒక్కదానికోసమే చెప్తుంది కాబట్టి ఏ అన్నది యూజ్ చేశారు, అవునా? ఫ్లైస్ ఇన్ ది స్కై, స్కై అన్నదేంటి బర్డ్ అన్నదేంటి నౌన్. అదేవిధంగా ఫ్లైస్ అన్నదేంటి ఎగురుతుంది, అంటే క్రియ జరుగుతుంది అక్కడ, వెర్బ్. బ్యూటిఫుల్ అన్నదేంటి యాడ్జెక్టివ్. ఏ అన్నదంటే ఆర్టికల్. అర్థమైందా? ఈ విధంగా పిల్లలకి సెంటెన్స్ ఇచ్చేసి యాడ్జెక్టివ్ అంటే ఏంటి, వెర్బ్ అంటే ఏంటి, నౌన్ అంటే ఏంటి, ఆర్టికల్స్ అంటే ఏంటి, చిన్న చిన్న సెంటెన్స్ అన్నది ఇచ్చి వాళ్ళతో అయితే ఫామ్ చేయించాను. చాలా ఈజీగా చెప్పాను, మీకు అర్థమయ్యే విధంగా చెప్పాను. సో పిల్లలకు కూడా ఈ విధంగా చెప్తే వాళ్ళకి సెంటెన్స్ ఫార్మేషన్ అంటే ఏంటి, అది ఎలా ఫామ్ చేయాలన్నది వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. అదేవిధంగా ఒక పిక్చర్ చూపించి, నేను ఇప్పుడు స్కెచెస్ చూపించా, అడగండి వాట్ ఈస్ దిస్. దిస్ ఈజ్ ఏ sketch, this is a crayon, this is a pen, this is a cat, there is a dog. అట్లా ప్రతిదీ వాళ్ళు ప్రొనౌన్సియేషన్ చేస్తారు, ఓకేనా? సంబంధించి వాళ్ళకి మెయిన్ గ్రామర్కి తెలియాల్సిన విషయాలు ఏంటంటే హౌ టు ఫార్మ్ ఏ స్మాల్ సెంటెన్స్. నేను ఆల్రెడీ చెప్పాను సెంటెన్స్ అన్నది ఎలా ఫామ్ చేయాలి. సెంటెన్స్ ఫామ్ చేయాలంటే ఏముండాలి మన దగ్గర? నౌన్, వెర్బ్, యాడ్జెక్టివ్ అండ్ ఆర్టికల్స్. యూజింగ్ కరెక్ట్ వర్డ్. పిల్లలు కరెక్ట్ చేస్తున్నారా, రాంగ్ చేస్తున్నారా, వర్డ్ ఫార్మేషన్ అన్నది ఏ విధంగా ఉండాలి, ఎప్పుడు ఆర్టికల్స్ ఎప్పుడు ఎలా ఉండాలి, నౌన్కి బిఫోర్ ఉండాలి. అర్థమవుతుందా? నౌన్కి బిఫోర్ ఎప్పుడు ఆర్టికల్స్ ఉండాలి, ఓకేనా? అండర్స్టాండింగ్ సింపుల్ కాన్సెప్ట్ లైక్ నౌన్స్, యాక్షన్ వర్డ్స్, యాడ్జెక్ట్స్. ఆల్రెడీ చెప్పాను కదా నౌన్, వెర్బ్, యాడ్జెక్టివ్ కోసం. ఇట్ మేక్స్ కమ్యూనికేషన్ ఈజీ అండ్ మీనింగ్ఫుల్. వాళ్ళు సెంటెన్స్ ఫార్మేషన్ అన్నది ఫస్ట్ వాళ్ళకి ఇంగ్లీష్ గ్రామర్ కోసం భయం పోనివ్వండి. అంటే మీరు చెప్పే విధానం బట్టి వాళ్ళకి భయం అన్నది పోతుంది. నేను చెప్పే విధంగా చెప్తే వాళ్ళకి నౌన్ అంటే తెలుస్తుంది, వెర్బ్ అంటే తెలుస్తుంది, యాడ్జెక్టివ్ అంటే తెలుస్తుంది, ఆర్టికల్స్ అంటే తెలుస్తుంది. మెయిన్ వాళ్ళకి ఆ కాన్సెప్ట్ తెలిస్తే ఏ వర్డ్ పక్కన ఏది పెట్టాలి, యాడ్జెక్టివ్ ఎక్కడ పెట్టాలి, నౌన్ ఎక్కడ పెట్టాలి, విధంగా ఆర్టికల్స్ ఎక్కడ పెట్టాలి అన్నది ఒక క్లారిటీ వస్తుంది, ఓకే కదా? ప్రతిదీ నేను చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, ఓకేనా? ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి వాళ్ళకి యూకేజీ వాళ్ళకి ఈ టాపిక్స్ చెప్తే సరిపోద్ది, ఓకేనా? ఈరోజు వీడియో మీకు అర్థమైంది కదా? నేను ప్రతిరోజు ఈవినింగ్ 6 to 6:30 ఆ టైంలో వీడియో అన్నది అప్లోడ్ చేస్తాను, మీరు వెళ్ళి చూడండి. అదేవిధంగా ఏదన్నా సరే ఆర్డర్ ప్రకారం పిల్లలకి చెప్పడం వల్ల వాళ్ళకి కాన్సెప్ట్ అన్నది ఈజీగా అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఏ వీడియో చూసినా సరే స్కిప్ చేయకుండా చూసి పిల్లలకైతే ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది ఆల్రెడీ మనకు తెలిసిందే కదా, ఇది ఆల్రెడీ మనకు వచ్చిందే కదా అనుకుంటే టీచర్ సంథింగ్ ఏదో ఒకటి న్యూ చెప్తారు కదా, అది తెలుస్తుంది వాళ్ళకి. షార్ట్ కట్స్ ఏంటో ఈజీగా అర్థం చేసుకుంటారు. సో ఇదొకటి మైండ్లో పెట్టుకొని పిల్లలకైతే క్లాస్ చెప్పండి, ఓకేనా? ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు నైబర్స్ కానీ రిలేటివ్స్ కానీ యూకేజీకి సంబంధించి నేను ప్రీవియస్ వీడియోలో ఎల్కేజీ క్లాసెస్, నర్సరీ క్లాసెస్ కంప్లీట్ అయితే చేయడం అయితే జరిగింది. ఇన్ కేసు మీకు సిబ్లింగ్స్ కానీ ఎవరన్నా ఉంటే మీకు నచ్చితే కనుక వాళ్ళకి సజెస్ట్ చేయండి. మీకు వీడియో కనుక నచ్చితే కనుక దయచేసి ఒక లైక్ అన్నది చేయండి. ఎందుకంటే మీకు మన ఇద్దరికి కమ్యూనికేట్ ఉండేది ఆ లైక్ ఒకటే. అది ఎలా రీచ్ అయింది, ఎలా ఉంది అన్నది ఆ లైక్ వల్ల నాకు తెలుసు. సో మీకు నచ్చితే కనుక దయచేసి ఒక లైక్ అన్నది చేయండి. థ్యాంక్ యూ.